హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ సెలెక్షన్ని ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చిన్న వీడియోనండి. ముందుగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకునేసి sche.ap.gov.in అని టైప్ చేసినట్టయితే మనకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏపీ ఎంసెట్ 2024 ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టే మనకు ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీ మనకు ఇప్పుడే ఎనేబుల్ అయితే అయ్యడం జరిగింది, 2-3 రోజులుగా అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఇన్ JNTKSS అని ఉంది కదా, వాళ్ళకి వచ్చి సెల్ఫ్ సపోర్ట్ అండి. అదేవిధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకముందు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏ కోర్సెస్ ఉంది, దాని కోడ్ ఏమని ఉంది అనేసి కన్ఫామ్గా డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏ కాలేజెస్ ఉంది అనేది మీరు కన్ఫామ్గా చూసుకోవాల్సి ఉంటుందండి. పోదండి వెబ్ ఆప్షన్స్ ఎలా చేస్తాం చూసుకుందాం. ముందుగా మీరు వెబ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలా. అలా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ విధంగా మీరు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు వెబ్ పేజ్ అనేది క్లియర్గా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్, మీ యొక్క నేమ్ క్లియర్గా ఉందా లేదా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత పక్కన ఇక్కడ మీరు చూసినట్టయితే డిస్ట్రిక్ట్స్ ఉంది. ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్స్ ఏపీలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకునేసి పక్కన ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీ ఎస్ఎస్ వీటిలో మీకు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్ అని ఇస్తున్నాను. ఆల్ అని ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ చిత్తూరులో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇది బ్రాంచ్ కోడ్ అండి, ఏఐడి సిఐవి అంటే కోర్స్ యొక్క ఇది. ఎక్కడ పక్కన చూసినట్టు సెలెక్ట్ ఉంది కదా, దానిపైన ప్లస్ అని ఉంది కదా, ఆ ప్లస్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇది డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మీరు ఫుల్గా అయితే చూసుకోవచ్చు. చూడండి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. అపోలో కూడా ఉంది, మోహన్ బాబు కాలేజ్ ఉంది. ఈ విధంగా చాలా కాలేజెస్ అయితే చిత్తూరులోకి అయితే మనకు ఇన్ని కాలేజెస్ అయితే మిట్స్ ఉంది, వేము ఉంది, మదర్ తెరిసా కాలేజ్ ఉంది. ఇలాగా చాలా కాలేజెస్ అయితే మనకు చిత్తూరులో సీతమ్స్ ఉంది, ఎస్వి సెట్ ఉంది, సిద్ధార్థ ఉంది, శ్రీరామ కాలేజ్ ఉంది, సీతమ్స్ ఉంది. ఇలాగా చాలా కాలేజెస్ అయితే మనకు ఇక్కడైతే ఉందండి. మనం ఇప్పుడు ఏ కోర్స్ కావాలనుకున్నామో ఆ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే వీళ్ళైతే సీతమ్స్లో ఈసీఈ అడిగారు కాబట్టి ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ పైన మనం క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ కార్నర్లో వస్తుంది. అదేవిధంగా సిఎస్ఈ అడిగారు, అదేవిధంగా మళ్ళీ సివిల్ అడిగారు. ఈ 3 ఆప్షన్స్ వీళ్ళు అడిగారు కాబట్టి మనం 3కి ప్లస్ ఇచ్చి రైట్ సైడ్కి వచ్చినట్టే మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. అదేవిధంగా వేరే కాలేజెస్ కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అట్లే మీరు పైకి వెళ్ళారంటే మీకు ఏదన్నా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలాగ వచ్చి పక్కన ఉన్న కోర్సులో మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అది కూడా రైట్ సైడ్కి అయితే ఈ విధంగానే మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీంతో ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ అలైన్మెంట్స్ మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఈసీఈ మీరు కావాలనుకున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈసీఈ మీరు సెకండ్ ప్లేస్లో ఈసీఈ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న అప్వర్డ్ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటూ మీరు దాన్ని మూవ్ చేసుకోవచ్చండి. లొకేషన్స్ అనేది ప్రిఫరెన్స్ నెంబరు కావాలంటే మార్చుకోవచ్చు. అది వద్దు కిందే డ్రాప్ డౌన్ అయితే చేసుకోవచ్చు. డౌన్ యారో మార్క్ ఇచ్చి డౌన్ యారో మార్క్ కిందకి అయితే తెప్పించుకో. అదేవిధంగా మీకు ఈ ఆప్షన్ వద్దు అనుకుంటే డెలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీరు డెలీట్ పైన క్లిక్ చేసి డెలీట్ అయితే చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇప్పుడు డెలీట్ చేశాను, పెట్టిన 3 ఆప్షన్స్ డెలీట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు అప్, డౌన్, డెలీట్ ఈ 3 కూడా యూస్ చేసుకునేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వేరే డిస్ట్రిక్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా వేరే డిస్ట్రిక్ట్స్ ఇచ్చుకోవచ్చు. మీకు వేరే డిస్ట్రిక్ట్స్ ఈ విధంగా వేరే కాలేజెస్, వేరే డిస్ట్రిక్ట్స్, మంచి కాలేజెస్ మీకు నచ్చిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్లస్ క్లిక్ చేస్తే మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్కి వచ్చిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఇచ్చి మీరు
ప్రిఫరెన్స్ అయితే మార్చుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ సేవ్ అనేది చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు టైం కావాలనుకుంటే సేవ్ చేసి లాగౌట్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సేవ్ చేసుకునేసి మీకు ఓకే అనిపిస్తే ఫ్రీజ్ పైన క్లిక్ చేసి ఫ్రీజ్ అనేది చేసుకునేయండి. ఫ్రీజ్ చేసుకున్నారంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. ఓకేనా? వీళ్ళకు ఈ యొక్క 3 ఆప్షన్స్ అనేది సాటిస్ఫై అయ్యారు కాబట్టి వీళ్ళు ఇదే ఫ్రీజ్ చేసేయండి అన్నారు కాబట్టి మనము ఈ యొక్క ఆప్షన్ని ఫ్రీజ్ చేస్తున్నాము. ఫ్రీజ్ చేసిన తర్వాత మనకు సబ్మిటెడ్ అనేసి వస్తుంది. అవి ఓకే అనేసి మనకు సబ్మిట్ చేసుకునేవి వస్తుంది. ప్రింట్అవుట్ అనేది మనము తీసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.